నిర్లక్ష్య వైఖరి అందించాలి కూర్చోరా దాని మీద సమయం కూర్చో. ఏం ఇబ్బంది లే, మీకు ఏ సమస్యలు ఉన్నాయి చెప్పండి అన్న వాళ్ళకి. ఓకే
ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గత 15 రోజులుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ వసతి గృహాల్లోన పర్యటించి విద్యార్థుల సమస్యలు తెలుసుకొని ఇవాళ కోటరేట్ సర్కిల్ నుంచి కడప కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీగా వచ్చి నిరసన తెలియజేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నాం విద్యార్థుల సమస్యలు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ వసతి గృహాల్లోన జిల్లా వ్యాప్తంగా ఇవాళ విద్యార్థుల సమస్యలు పట్ల చూసుకున్నట్లయితే ఎక్కడ కోసిన ఉంగలి అక్కడే ఉన్న చందంగా ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి వసతి గృహాలకు ఇంకా 7-8 నెలలు మెస్ బిల్లులు రావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అద్దె భవనాల్లో నడుస్తూ ఉన్నాయి. ఇంకా గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ప్లేట్లు కానీ దుప్పట్లు కానీ పుస్తకాలు కానీ హాస్టల్ సంబంధించిన కాస్మెటిక్ ఛార్జీలు కానీ రానటువంటి దుస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా విద్యార్థుల తరపున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఆగిపోయినటువంటి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో వార్డెను కమాటీ వీళ్ళన్నిటినీ వెంటనే భర్తీ చేయాలని చెప్పి ఒకే వార్డెను 3-4 హాస్టళ్లకు ఇన్ఛార్జ్ ఉండడం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుంది. తద్వారా విద్యార్థులకు పౌష్టికాహార లోపం ఉండడం వల్ల లేకపోతే సరైనటువంటి వసతులు లేకపోవడం వల్ల పర్యవేక్షణ లోపం వల్ల ఇవాళ విద్యార్థులు చదువుకు దూరమైనటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణం దృష్టి పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ సంక్షేమం గురించి మరొకసారి ఆలోచించాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా మేము కోరుతా ఉన్నాం. మరి హాస్టల్లో వార్డెన్లు ఒక పక్కన వాళ్ళ మెను ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులకు అన్నం పెట్టాల్సిన పరిస్థితి ఉంది. మరి ఒక పక్కన వారి యొక్క భార్యాభర్తల యొక్క తల్లి పుస్తలు అన్ని అమ్ముకొని వార్డెన్లు అన్నం పెడుతున్నటువంటి భోజనం పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నాసిరకమైనటువంటి భోజనం లేకపోతే నాన్స్ సరిగా లేనటువంటి భోజనం ఈ వైఖరి వార్డెన్లు ఉంది. అంటే ప్రభుత్వం బిల్లులు తక్షణం అందించాలి. అందించకపోవడం వల్లనే ఈ విధమైనటువంటి వైఖరిని వార్డెన్ల మెడలో కత్తి పెట్టి ఇలాంటి వైఖరి సరైనది కాదు. వెంటనే వార్డెన్ల యొక్క మెస్ బిల్లులు లేకపోతే మెయింటెనెన్స్ ఛార్జీలు అన్నింటినీ వెంటనే ప్రభుత్వం ఇచ్చి వారిని ఆదుకోవాలి. విద్యార్థుల సంక్షేమం గురించి ఆలోచించాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జీవలరాజు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులు దోమలతోనూ మరియు విష పురుగులతోనూ సావాసం చేస్తూ ప్రాణాహార స్థితిలో బతుకుతూ ఉన్నారు. అలాగే విద్యార్థులకు ఎటువంటి వసతులు ఏర్పాటు చేయకపోవడంతో పాటుగా మెను అనేది సరిగ్గా పెట్టకపోవడంతో పాటు విద్యార్థులకు ఎటువంటి అద్దె భవనాలలో ఉంటూ విద్యార్థులు వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కడప నగరంలోని దృష్టి సాగిస్తే ఎస్సీ హాస్టల్లో ఉన్నటువంటి హాస్టల్ కు ప్రహరీ గోడ కూడా లేకపోకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఒక్కొక్క వార్డెన్ 2-3 కాలేజీలను చూసుకుంటూ 2-3 హాస్టల్ని చూసుకుంటూ మెయింటైన్ చేస్తున్నారు. అలాగే విద్యార్థుల పట్ల ఒక దుర్సంటి వైఖరిని వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉండే వాచ్మెన్లు అలాగే కమాటీలు. అలాగే దీంతో పాటుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రిమ్స్ కాలేజ్ ఉంది. తప్పగా ఎటువంటి పారామెడికల్ విద్యార్థులకు ఎటువంటి హాస్టల్ ఏర్పాటు చేయకపోవడము ఈ ప్రభుత్వం ఒక వైఖరిని మేము స్పందిస్తున్నాము. దీన్ని వెంటనే కడప రిమ్స్ కు వెంటనే హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఏఎస్ఎఫ్ గా. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ కడప రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు గత 2 వారాలుగా హాస్టల్ సందర్శన చేసి ఈరోజు కడప కోటేరు సర్కిల్ నుండి కలెక్టరేట్ వరకు విద్యార్థులు కలిసి ర్యాలీగా వచ్చి ఈరోజు నిరసన తెలియజేస్తుంది. ఈరోజు కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు కూడా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాని ఫలితంగా విద్యార్థులు వాళ్ళ చదువులు అర్ధాంతరంగా ఆపేస్తున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 30% వరకు హాస్టల్ సొంత భవనాలు కూడా లేవు. రేపు పడిపోయే భవనాలు అందులతో కూడా కూడిన సంచారాలు చేస్తూ దాంట్లో విద్యార్థులు దుర్భరమైన జీవితంగా చేస్తూ వాళ్ళ హరాకొర జీవనం కొనసాగిస్తున్నారు. అదే విధంగా చూస్తే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల శిక్షణ ప్రభుత్వం తెలియజేస్తూ ప్లేట్స్ కానీ బెడ్స్ కానీ ఏ సౌకర్యం కల్పించిన పాపన పోలేదు. అదేవిధంగా ఖాళీగా ఉన్న వార్డెన్ కుక్ కమాటీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ఏఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎల్ చంద్ర ఏఎస్ఎఫ్ కడప జిల్లా ఉపాధ్యక్షుడు. నా పేరు వచ్చి అశోక్ వర్ధన్. నేను ప్రకాష్ నగర్ ఎస్సీ హాస్టల్లో చదువుకున్నా. మా హాస్టల్లో అయితే వాచ్మెన్ వచ్చి మా పిల్లలను లేపకన్నా ముందే కొట్టడం చేయడము పిల్లలతో పనులు చేపించడం అవన్నీ చేస్తున్నాడు. ఎస్సీ హాస్టల్ ప్రకాష్ నగర్ నెంబర్ 1 హాస్టల్. అన్నం ఇలాగుంది చేస్తాడు. పురుగులు ఉంటాయి, కొన్నిసార్లు పురుగులు వస్తాయి. కూర చేస్తే నీళ్లు
చట్నీలో కూడా కారంగా ఉంటారు సార్. బెడ్షీట్లు ఇంకా బెడ్షీట్లు అయ్యే సార్, బెడ్షీట్లు ప్లేట్లు అవి ఏమి ఇలా సార్. మామూలుగా పాతది ఇస్తారు, పాతది బెడ్షీట్లు మనమే తెచ్చుకోవాలా అని చెప్తారు. మళ్ళా అన్ని ఇచ్చేస్తా ఉంటారు సార్. ఇంటికాడ నుంచి తెచ్చుకోవాలా సార్? మేము ఇంటికాడ నుంచి తెచ్చుకోమంటారు సార్.